ఆలస్యంగా పుట్టాడు, ఎన్నో మృక్కువాడి చేస్తూ పుట్టాడు, ఎన్నో నిందల అవమానముల మధ్యలో పుట్టాడు. ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు ఉంటాయి. చిన్న వయసులో చిన్న పిల్లవాడిని తీసుకుని వెళ్ళి అదవుతుందా దేవుని సన్నిధిలో ఏలి దగ్గర అప్పగిస్తున్నప్పుడు భర్త కూడా ఆటంకపరచలేదట. దేవుని పరిచయం ఇవ్వడానికి, దేవుని సేవకి ఇవ్వడానికి ఆటంకపరచలేదు. నా ప్రియమైన దేవుని మీద దేవుని సేవ చేయడం గొప్ప భాగ్యం. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లల విషయంలో ఆటంకాలు పరుస్తూ ఉన్నారు. దేవుని పని చేయడానికి, దేవుని పనిలో వాడబడ్డానికి. మీకు అర్థం కాని విషయం ఏంటంటే తాత్కాలికమైనటువంటి వాటి కోసమే మీరు చూస్తున్నారు. అందుకే ఎఫెసీ పత్రికలో అన్నాడు, మీరు భూ సంబంధమైన వాటిని మీరు చూడకండి, భూ సంబంధమైన వాటి కొరకు ఆశించకండి. కొందరు భూ సంబంధమైన వాటి మీద మాత్రమే ఆశపడుతూ ఎదురు చూస్తున్నారు. కానీ అంతకంటే శ్రేష్టమైన పరలోక సంబంధమైన వాటిని మీ పిల్లలు కోల్పోతున్నారనే విషయాన్ని మీరు మర్చిపోకండి. పరలోక సంబంధమైన వాటి వైపు మాత్రమే మీ దృష్టి నిలపండి. భౌతిక సంబంధమైనవి వేలు లక్షలు తెచ్చినా అవి కొంతకాలానికి ఖర్చు అయిపోతాయి. కానీ పర సంబంధమైనవి నీ కొరకు దేవుడు ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 14వ అధ్యాయం యోహాను సువార్త అంటాడు, ఇదిగో నేను మీకంటే ముందుగా వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరిచెదను, మీ కొరకు రాజ్యమును సిద్ధపరిచెదను. వాటి వైపు వాటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడండి. తాత్కాలికమైన అస్థిరమైన వాటి కొరకు ప్రయాసపడకండి. గట్టిగా 4 రోజులు జ్వరం వస్తే సంపాదించండి పోతాయి. ఉంటాయా? ఏమన్నా ఉంటాయా? ఉండవు. అవి శాశ్వతం కాదు, అవి స్థిరం కాదు. దేవుని కంటే భూ సంబంధమైనవి శాశ్వతమైనవి కాదు. గుర్తుపెట్టు.